ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఫలితాలు వచ్చి 11 రోజులైనా ఇంకా సీఎం ఎవరో తేల్చలేదు కమలం పార్టీ. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చించారు బీజేపీ నేతలు. నిర్ణయాన్ని ప్రధాని మోడీ పార్టీ అధ్యక్షుడు నడ్డాకు అప్పగించింది పార్లమెంటరీ కమిటీ. సీఎంను ఎంపిక చేసేందుకు 2 పర్యవేక్షకులను నియమించింది బీజేపీ. పర్యవేక్షకులుగా రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధన్కర్లను నియమించింది. మరోవైపు సాయంత్రం 7 గంటలకు బీజేపీ ఎల్పీ సమావేశం జరగనుంది. ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఉత్కంఠకు మాత్రం ఈ రోజు రాత్రికి తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది బీజేపీ పార్టీకి సంబంధించి. సో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎంపిక చేసేటటువంటి అంశం, పార్లమెంటు బోర్డులో ఉన్నటువంటి మిగతా సభ్యులందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు అప్పగిస్తూ తీర్మానం చేశారు. ఇక మరోపక్క ఎవరైతే ఢిల్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి 48 మంది పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మరోపక్క 7 ఎంపీలు పార్టీ తరఫున ఉన్నారు. సో వాళ్లతో చర్చలు జరిపేందుకు, వాళ్ళ సమావేశం నిర్వహించేందుకు కూడా 2 పర్యవేక్షకులను నియమించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పర్యవేక్షకులను కూడా ఒకవైపు ప్రకటించడం కూడా జరిగింది. ఎవరైతే రవిప్రసాద్ శంకర్ ఎవరైతే ఉన్నారో, రవిశంకర్ ప్రసాద్ ఆయన్ను, దాంతోపాటు ఓం ప్రకాష్ ధన్కర్ను ఇద్దరిని కూడా పర్యవేక్షకులుగా నియమించారు. వాళ్ళు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 7 బీజేపీ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద వాళ్ళతో ప్రత్యేకంగా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా క్రోడీకరిస్తారు. ఆ తర్వాత వాళ్ళు సమాచారాన్ని మొత్తం కూడా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ద్వారా అటు ప్రధానమంత్రికి కూడా చేరవేస్తారు. ఆ తర్వాత పార్టీ హైకమాండ్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోపక్క పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కొన్ని కీలక అంశాలపైన కూడా చర్చ జరిగింది. అంటే రేపు ఉదయం 11 గంటలకు రామ్లీలా మైదానంలో అంగరంగ వైభవంగా ఏదైతే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించాలనే దాంతో పాటు దానికి ఎవరెవరిని ఆహ్వానించబోతున్నారు అనే దాని మీద కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీఏ ముఖ్య నాయకులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాలని